హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో ఇక వీడియో చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట అండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. చాలా చాలా సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు ములక్కాయ పులుసు అనమాట ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అనమాట. చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే మనం చూసేసేద్దామండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? సో మనం కర్రీలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఈ రోజు చేసే రెసిపీ అయితే ములక్కాయ కోడిగుడ్డు పులుసు. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చాలా చాలా ఈజీ అనమాట. కర్రీస్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అనమాట. సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మన కోడిగుడ్డు ములక్కాయ పులుసుకి ఏమేమి కావాలి ఏంటనేది నేను మీకు చూపించేస్తానండి. ఓకేనా? ఓకే అండి, చాలు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, మన ఉల్లిపాయ, టమాటా, ములక్కాయ కోడిగుడ్డు పులుసుకి ఏమేం కావాలో నేను మీకు చూపించేస్తానండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా చక్కగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నానండి. పెద్ద సైజు టమాటాలు 2 అండి, అవి కూడా చక్కగా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను నేను. కొంచెం పుదీనా అండి, కొంచెం పుదీనా, ఒక 2 పచ్చిమిరపకాయలండి, అంటే పెద్ద సైజు పచ్చిమిరపకాయలు అనమాట. సో వాటిని సగానికి చేసి ఇలా చీలికలుగా చేసి పెట్టుకున్నాను. ఒక రెబ్బ కరివేపాకండి, మన కర్రీకి సరిపడా కొత్తిమీర అండి, అలాగే ఒక ములక్కాయ అనమాట. ఒక ములక్కాయ నేను ఇలా చక్కగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవ్వండి మన కర్రీకి కావాల్సినవి అనమాట. సో ఇప్పుడైతే మనం కర్రీ ఎలా ఉండాలి ఏంటనేది చూసేసుకుందాము. చూసారండి మన ప్లేట్ ఎంత అందంగా ఉందో. చక్కగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని నేను పుదీనా కూడా వేస్తున్నాను. నేను టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను అనమాట ఈ సంగతి. సో మనం అయితే కర్రీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించేసుకుందాము. ఓకేనా అండి? స్టవ్ అయితే వెలిగించేసుకొని చక్కగా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. చాలా ఆకలిగా ఉంది. రేపు ఉదయమే మేము ఊరెళ్ళాల్సిన పని ఉందనమాట. సో ఈరోజు మా పిల్లలు అయితే లేరనమాట. సో అందుకనే నేను తక్కువ క్వాంటిటీలో మా వారికి నాకు సరిపడా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో గిన్నె అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి. అలాగని చెప్పేసి అన్నిటికీ అనను, ఇంపార్టెంట్ కర్రీస్కి అయితేనే మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. సో యాజ్ యూజువల్ మనం నూనె కాగనిద్దామండి. నూనె కాగిన తర్వాత మనం ఏం వేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? ఓకే అండి, ఆయిల్ అయితే వేడైందనమాట. ఇప్పుడు మనం దీంట్లో 4 మెంతి గింజలు వేసుకుందామండి. 4 అంటే 4 ఎక్కువ కాదు. ఇదిగోండి, మెంతి పొడన్నా వేసుకోవచ్చు, మెంతి గింజలన్నా వేసుకోవచ్చు. మనం ఎక్కువగా మెంతుల్నే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనండి? అవి కొంచెం అంటే దీంట్లో ఆవాలు, కొంతమంది పులుసు అనగానే జీలకర్ర, మరేమో ఆవాలు, తిరగమాత గింజలు కూడా వేసుకుంటారండి. నేను అవి ఏమి వేయనండి. తర్వాత మనం ఏం వేసుకుందామంటే పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చిని తీసేసుకొని పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఓకేనా అండి? ఒక గరిటె తీసుకుందామండి. కొంచెం వాటిని ఇలా కలిపేసేసుకుందాము. కలుపుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఇలా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా మనం చక్కగా వేసేసుకుందాము. ఇది పులుసు కాబట్టి నేను కోడిగుడ్లు వేపట్లేదండి. కావాలంటే మీరు కూడా మీకు కావాలి అనుకుంటే, ఇలా కాదండి మేము గుడ్లు వేపుకొని వేసుకుంటాము అని అనుకుంటే గనక మీరు వేపన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అట్లా వేసుకుంటారనమాట. నేను పులుసులకి ఎక్కువ వేపనండి, తక్కువగా, చాలా తక్కువగా వేపుతాను. మా ఇంట్లో కొంతమంది పులుసులోకి కొంచెం వేపితే ఇష్టపడతారు, కొంతమంది ఏమో వేపకుండా ఉంటే ఇష్టపడతారనమాట. సో అందుకే నేనైతే వేపట్లేదు అనమాట. చూసారా మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేయగానే ఎలా చిండిందో అండి అంతా. అలా ఎప్పటికప్పుడు మనం నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి, గ్యాస్ అనేది క్లీన్గా ఉండిద్ది అనమాట. సో మనం ఇప్పుడు ఒకసారి తిప్పుకుందామండి.
నేను కొంచెం క్వాంటిటీయే కాబట్టి నాకు ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఉల్లిపాయలు నేను చక్కగా చాలా సన్నగా చాప్ చేసుకున్నాను కాబట్టి ఊరుకునే వేగిపోతాయి అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు ఉప్పు అనేవి యాడ్ చేసుకుందాం. ఓకేనా అండి. పసుపు వేసుకుందామండి. మన కర్రీకి సరిపడా వేసుకుందాం పసుపు. అలాగే సాల్ట్ వేసుకోవచ్చు. పులుసులకి ఎక్కువగా మనము కల్లుప్పే వాడటం బెటర్ అండి. ప్రజెంట్ నా దగ్గర కల్లుప్పు లేదనమాట. సో నేను అందుకనే సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ అయితే వేసానండి. 1 స్పూన్ వేసి ఇంకా ఒక 1/2 స్పూన్ అయితే వేసానండి. చాలకపోతే మనం చూసి తర్వాత వేసుకుందాము, నో ప్రాబ్లము. ఓకేనా అండి. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని చక్కగా సిమ్ అయితే చేసేసేసుకొని మనం దగ్గరకు కలిపేసేసుకొని మనం మూత అయితే పెట్టేసేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఏం చేయాలని చెప్తానండి. ఓకేనా. ఓకే అండి, ఒకసారి చూసుకుందామండి. కొంచెం మగ్గినాయి అనమాట ఉల్లిపాయలు. చూసారా చక్కగా. ఆ పులుసు పెట్టుకునేటప్పుడు ఇటువంటి మందపాటి గిన్నె అయితేనే కింద అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఎక్కువ మందపాటి గిన్నె పెట్టుకునేటట్టుగా చూసుకోండి. ఇవి మగ్గినాయి కదా, ములక్కాయలు కూడా వేసేసేద్దామండి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసేసుకుందాము. కొంచెం అవి కూడా ఉప్పు పసుపు అనేవి వాటికి పడతాయి, కొంచెం మగ్గుతాయి అనమాట. చాలా చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మేము ఎక్కువగా ఇంట్లో వండుకునేది. ఇప్పుడు దీంట్లోనే అండి మనం ఇంకొక రకంగా కూడా వండుకోవచ్చు. చింతపండు పులుసు, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం మెంతి కూర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో నేను మెంతి కూర అవేం వేయట్లేదు అనమాట. జస్ట్ సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట ఇది. చక్కగా హడావుడు లేకుండా అయిపోయే కర్రీ అనమాట. సో మూత అయితే పెట్టేసేద్దాము. ములక్కాయలు కూడా మగ్గనిద్దామండి. ఓకేనా అండి. ములక్కాయలు మగ్గనిద్దాము. టమాటాలు కోసి కట్ చేసి పెట్టుకుందాము. కోడిగుడ్లు వేసేటప్పుడు కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఆ పులుసు అనేది ఆ కోడిగుడ్లకు దిగి చక్కగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో మనం అయితే మగ్గనిద్దాము. రైస్ కూడా కడిగి పెట్టేసేసుకున్నాను, నానబెట్టుకున్నానండి. అంటే మేమిద్దరమే కాబట్టి తక్కువ క్వాంటిటీ అనమాట. సో ఈరోజు బయటకైతే వెళ్ళానండి. కూరగాయలు అవి తెచ్చుకున్నాను, సరుకులు అవి తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి సరుకులు తెచ్చుకున్నాను. ఇంట్లో కావాల్సినవి బీరకాయలు అవి అన్నీ మొత్తం తెచ్చుకున్నాను అనమాట. సో ఇవన్నీ చదువుకోవాలి. రేపు పొద్దున అయితే ఊరెళ్ళే పని ఉందనమాట. ఇదిగోండి సరుకులు అయితే అన్నీ తెచ్చుకున్నానండి. నాకు కావాల్సినవి అన్నీ ఇంట్లోకి ఇడ్లీ రవ్వ, మరి ఇడ్లీ రవ్వ, ఎండుమిరపకాయలు, శనగగుళ్ళు, అలాగే విమ్ బాక్సు, అలాగే పేస్టు, అలాగే లిక్విడ్ అండి, లిక్విడ్ మన సర్ఫ్ ఎక్సెల్ తీసుకొచ్చుకున్నాను. అలాగే ఫ్రీడమ్ ఆయిల్ ఒక ప్యాకెటు, అలాగే టీ పొడి, ఫెయిర్ ఎవర్ ఒకటి అండి. ఇదేనండి. నేను ఇంకా ఏది కూడా నేను దీని గురించి మీకు చెప్పాలి. ఇక నేను ఏ క్రీమ్స్ కూడా నేను అసలు ఎక్కువ వాడనండి. అసలు నాకు ఇష్టం ఉండదు. సో నేను ఇది ఒక్కటే వాడతానండి. ఇంక నేను ఏది కూడా రాయను, ఏది కూడా చేయను అనమాట. ఇది ఒక్కటే ఎప్పుడు అయిపోతే అప్పుడు తెచ్చుకుంటాను అనమాట. సో ఇది వాడేది నేను ఇది ఒక్కటేనండి. నాకు ఇదే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. నాకు ఫేస్కి అనేది బయటకు వెళ్ళినా సరే, లేదు అంటే మన ఎండ ఉన్నా సరే కూడా మనకు కొంచెం ఫేవర్గా పనిచేస్తుంది అనమాట. సో అందుకే నేను ఇదే వాడతాను. సో నాకు ఇష్టమైందనమాట ఇది ఒకటి తెచ్చుకున్నాను అయిపోయిందని. సో ఇంకా చిన్నులపాయలండి మార్కెట్లో అండి చాలా చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీగా ఆ మార్కెట్లో ఆ కొట్టుకే వెళ్ళి తెచ్చుకుంటాను. ఇవి హరిహంత్ అంటారండి దాన్ని కొట్టు పేరు. మన మార్కెట్ లోపలికి వెళ్ళిచుండగా మనకు కనపడతానే ఉంటుంది అనమాట. బయటికి అసలు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటుందండి ఆ కొట్టు అనేది. ఇదిగోండి ఇవి చిన్నులపాయలు గబ్బాలు పెద్ద పెద్దగా వస్తాయండి. అసలు చాలా చాలా ఫ్రెష్గా. సరుకులు కూడా అండి కొంచెం రేట్ ఎక్కువైనా సరే అసలు చాలా బాగుంటాయండి సరుకులు అనేవి. సో నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను. ఉన్నాయి ఆల్రెడీ, వెళ్ళాను కదా అంత దూరం అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. ఇవి కూడా మనం కట్ చేసి దాంట్లో వేసేసుకుందాము. సో కూరగాయలు కూడా తెచ్చుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలన్నమాట. అన్నీ తెచ్చుకున్నాను. క్యాబేజీ, బీరకాయ, టమాటాలు, సొరకాయ, పుదీనా అన్నీ తెచ్చుకున్నాండి. అవన్నీ చదువుకుందాము. సో ఒక్కసారి కర్రీ కూడా చూసేసుకుందాం మనం. అంటే నేనుండే తక్కువ క్వాంటిటీ కాబట్టి
తొందరగా అయిపోతుందండి. చూసారా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. పులుసు కాబట్టి మనం మరీ నల్లగా మార్చేసుకోకూడదండి, మరీ బాగా ఎక్కువగా కూడా వేగనివ్వకూడదు. సో ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసేద్దామండి. టమాటాలు కూడా వేసేసేద్దాము. ఈ గుడ్లు ఇట్లా చక్కగా పక్కకు పెట్టేసుకొని పుదీనా కూడా పక్కకు పెట్టుకొని ఈ టమాటాలు కూడా వేసేసేద్దాము. ఒక్కసారి కలిపేసేసుకుందామండి. చింతపండు పులుసు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇది నైట్ టైం కాబట్టి మనం కొంచెం పులుపు ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి మనం పులుపు అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే, నైట్ టైం కాబట్టి నేను చింతపండు పులుసు అనేది వేయట్లేదు అనమాట. సో మూత అయితే పెట్టేసేద్దాం. సిమ్లోనే పెట్టాలండి. ఇది కొంచెం చూడండి, సిమ్లో పెడితేనే టమాటాలు ములక్కాయలు చక్కగా మగ్గుతాయి అనమాట. హై పెట్టేసామనుకోండి అస్సలు మగ్గవండి. ఓకేనా, మగ్గనిద్దాము. సో ఓకేనా అండి, ఒక్కసారి కర్రీ అయితే చూసుకుందామండి. ఇదిగోండి కర్రీ. అంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేక కొంచెం ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే నేనే తీసుకొని మరి నేనే కట్ చేసుకోవాలి, నేనే అన్ని తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో అందుకనే అది కూడా ఒక రీజన్ అనమాట అండి వీడియోస్ లేట్ అవ్వడానికి. సో ఒకసారి అయితే మనం కర్రీ అయితే చూసుకుందామండి. కర్రీ చక్కగా కలిపేసేసుకుందామండి. ఇదిగోండి కర్రీ తిప్పుతున్నాను. ఇలా తిప్పితే ఏంటంటేనండి ములక్కాయ చక్కగా మగ్గుతుంది అనమాట. సిమ్లో పెడితే మనం ములక్కాయ చక్కగా మగ్గుతుంది. అలా అని గరగర తిప్పేసేసేమాకండి. చూసారా ములక్కాయ కూడా ఎంత చక్కగా మగ్గిందోనండి. చాలా ఇవ్వండి ములక్కాయ కూడా చక్కగా మగ్గిందనమాట. సో ఇప్పుడైతే మనం ములక్కాయ మగ్గింది కదా, తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఓకేనా అండి. ఇప్పుడు మనం అయితే కారం వేసుకుందామండి. కారం అయితే వేసుకుందాము. నాకు ఇలా నిండుగా ఉండటమంటే చాలా ఇష్టం అండి. అన్ని అడుగుగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం 1 స్పూన్ కారం అయితే వేసుకుంటాము. ఇది అంటే మనం ఆల్రెడీ చిల్లీ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకుందాము. మీ టేస్ట్ని బట్టండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలి అని అనుకుంటే మీరు 2 స్పూన్లన్నా వేసుకోవచ్చు, లేదు 2 స్పూన్లన్నర కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా అండి. ఇప్పుడైతే మనం ఒక్కసారి కలుపుకుందాము. గబగబ హడావుడిగా తిప్పేసేసే మాకండి కర్రీస్ అనేవి. చాలా చక్కగా చాలా అందంగా నీట్గా మనం కర్రీ అనేది కొంచెం వండుతున్నా సరే మనసు దగ్గర పెట్టుకొని మనం కనుక కర్రీస్ వండుకుంటే చాలా బాగుంటాయండి. ఒక్కొక్కసారి అండి మనసు దగ్గర పెట్టి వండిన కర్రీస్ కూడా సరిగ్గా కుదరవు అనమాట. ఒక్కొక్కసారి ఏంటి హడావుడిగా ఉంటాము, బయటికి వెళ్ళే పని వస్తుంది, పిల్లల స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి బిద్రాగా వండుతాము కొన్ని కర్రీస్ అయితే. అవి నిజంగా భలే టేస్ట్ వస్తాయండి అసలు. సో ఓకేనండి. కారం అయితే వేసాం కదా, 2 సెకండ్స్ మనం అలా ఇలా మూత పెట్టేసేసుకుందాము. నేను రైస్ కూడా పెట్టేసేసానండి. సో ఈరోజు పెందలకాడ తినేసి పడుకోవాలన్నమాట. ఈ రోజు అయితే నేను నైట్ భోజనం మానేసేసానండి, తింటలేదు. నేను నైట్ భోజనం చేయడం మానేశాను కదా. ఇక ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా నేనేమి తినలేదనమాట. సో 2 పెసరట్లు అయితే మార్నింగ్ తిన్నాను. ఇక మధ్యాహ్నం నుంచి కూడా ఏం తినలేదనమాట. సో అందుకనే నేను రేపు మార్నింగ్ ఎర్లీగా లెగాలి. నేను రేపు మార్నింగ్ ఎర్లీగా లెగాలన్నమాట అండి. ఎందుకంటే మరి ఇప్పుడు కూడా నేను తినకుండా పడుకుంటే నైట్ మార్నింగ్ లెగలేను, నీరసం వచ్చేసిద్ది. అది కాకుండా కొంచెం దూరం ప్రయాణం చేయాలన్నమాట. సో అందుకని నేను మార్నింగ్ రైస్ తీసుకోలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఈ రోజు నైట్ అయితే కొంచెంగా రైస్ తీసుకుంటే ఎందుకంటే నేను పొద్దున్నే కొంచెం నీరసం లేకుండా కొంచెం హెల్దీగా లెగుస్తాను అనమాట. సో అందుకని నాకు మా వారికి కలిపి రైస్ అయితే పెట్టేసేసాను. కర్రీ అయితే కారం అయితే వేసేసుకున్నాం కదండి. అది ఒక 2 సెకండ్లు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అయితే వేసుకుందాము. కొంచెం పులుసుగానే వండుతారనమాట. ఇది మనం వండుకునేది ములక్కాయ కోడిగుడ్డు పులుసు కాబట్టి మనం పులుసుగానే వండుకుందాం, బాగుంటుంది. పుదీనా కొత్తిమీర కూడా 2 ఆకులు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. చూసారా మీతో మాట్లాడుతున్నాను, అన్నం అయితే వచ్చేసేసింది. అన్నం అయితే ఉడుకుతుంది అనమాట.
ఈ రోజు అయితే పాల ప్యాకెట్లు అయితే తీపిచ్చానండి. ఎందుకంటే మేము రేపు బయటకు వెళ్తున్నాం కాబట్టి రేపు ఏ టైం అవుతుందో ఇంటికి వచ్చేపాటి తెలియదు కాబట్టి సో పాల ప్యాకెట్లు అయితే తెప్పించిన ఈరోజు. సో ఇక పెరుగు అయితే ఉందనమాట. ఇక పిల్లలు అయితే లేరనమాట, నేను మా వారే కాబట్టి ఆ పెరుగు అయితే మాకు సరిపోతుంది. సో ఈ రోజు అయితే నేను నైట్ డిన్నర్ అయితే చేసేస్తున్నానండి. రోజు ఏ చపాతీయో పుల్కానో లేకపోతే ఏదో పెసరట్టు లేకపోతే ఏమన్నా ఉంటే కనుక అవి తినేసేసి పడుకుంటాను అనమాట. సో ఈ రోజు అయితే నేను రైస్ అయితే తినాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాను. అదే రేపొద్దున జర్నీ ఉందని చెప్పేసి తింటున్నానండి, లేకపోతే తినదును. సో ఓకేనా అండి. ఇప్పుడు మనం అయితే కర్రీలో వాటర్ అయితే వేసేసుకుందాము. ఎంత మగ్గిన ఏంటనే చూసుకుని వాటర్ అయితే వేసుకుందాము. ఓకేనా. ఏమి లేవులే రేట్లు. ఓకే అండి. ఇప్పుడైతే మనం కర్రీలో వాటర్ అయితే వేసేసుకుందామండి. కింద అడుగు అయితే మనకి పట్టేస్తుంది అనమాట. సో మనం వాటర్ అయితే వేసేసుకుందాము. అక్కడికి వెళ్ళారుగా, రైల్వే స్టేషన్ వెళ్ళారుగా. రేపొద్దున అటు ఊరిలో పని ఉందని చెప్పేసి ఇద్దరిని పంపించేశాను. మా పిన్న వచ్చిందనమాట అండి. మా పిన్నంతా మాట్లాడుతున్నాను నేను, వీడియోలో ఏమనుకోకండి. సో చూసారండి, వాటర్ చక్కగా ఇలా పోసేసుకోవాలన్నమాట. మా పిన్నాను కూడా చూపిస్తాను. హాయ్ పిన్ని, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మా పిన్నాను చూడండి హాయ్ బోసడి అంటుంది. సో ఓకే అండి, మనం వాటర్ అయితే వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకుందామండి. మనకి కొంచెం ములక్కాయ ఉడకాలి కదా. తెలంగాణ దారక అదిగండి ఇలా వేసాను కదా. ఇప్పుడు మనం దీంట్లో పంపు వేస్తానండి. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాము, అలాగే పుదీనా కూడా వేసేసుకుందాము. గుడ్లు అండి కొంచెం ఘాటు పెట్టి వేసుకుందామండి. ఒక చాకు ఉండేది కదా, ఆ చాకుతో జస్ట్ ఇలా ఇలా అనుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఒక్క చేత్తోనే చేస్తున్నాను, చెప్పాను కదా ముందే నీకు నేను. ఇలా ఒక్క ఘాటు సరిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడు ఈ గుడ్లు కూడా మనం వేసేసుకుందామండి. ఓకేనా అండి. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. నీట్గా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి. హై పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి హై పెట్టేసేసాను. సో రైస్ కూడా ఉడుకుతుంది అనమాట. రైస్ కూడా ఉడకనిద్దాము. ఓకేనా అండి. కర్రీ ఉడుకుతుంది, రైస్ ఉడుకుతుంది. ఓకేనా. చూసుకుందామండి ఒకసారి మన కర్రీని. అబ్బా సూపర్గా ఉందండి. అబ్బా వాసన కూడా అండి, స్మెల్ కూడా ఎంత అందంగా ఉందనండి. నిజంగా అందంగా ఉందండి. అలాగే అంతే చక్కటి సువాసన అనమాట. ఎంత అద్భుతంగా ఉందో. ఉప్పు కూడా చూసేసానండి. ఉప్పు కూడా చక్కగా నీట్గా చక్కగా సరిపోయిందనమాట. ఇంత పులుసు ఉంచుకోవచ్చండి మీకు కావాలి అంటే, అన్నం కలవాలి అంటే కనుక ఇంత పులుసు ఉంచుకోవచ్చు. ఇంకా నేను కొంచెం సేపు ఉడకనిస్తానండి. ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మనం మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చక్కగా కొత్తిమీర అయితే వేసుకొని మన కర్రీని అయితే ఆఫ్ చేసుకుందాం. ములక్కాయ చూసారండి ఎలా ఉడికిందో. ములక్కాయ చూసారండి చక్కగా ఉడికిపోయిందండి ములక్కాయ. మనం ఎప్పుడైనా సరే ఒకటే గుర్తండి, ములక్కాయ వేసుకున్నప్పుడు మనం హై పెట్టేసేసి గబగబా వేపేసేసామనుకోండి అసలు మగ్గవన్నమాట. ఈ ముందర మనం ములక్కాయలు వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ముందే మనం ఉప్పు పసుపు వేసి, కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలతో వేసేస్తారండి ములక్కాయలు కూడా. అలా వేస్తుంటే బాగా ఉడికిపోయి ముక్క అనేది చెదిరిపోతుంది అనమాట. మనం ఉల్లిపాయలు ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక 4-5 నిమిషాలు మగ్గించాలండి. కొంచెం క్వాంటిటీ అయితే మనం ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది అనమాట. మగ్గిన తర్వాత మనం ములక్కాయలు వేసుకుంటే అప్పుడు చక్కగా అవి కూడా సిమ్లో చక్కగా మగ్గి ములక్కాయ అనేది మెత్తపడుతుంది అనమాట. ఓకేనా అండి. మీకు అందరికీ తెలుసు అండి, మీకు తెలియదని కాదు. నాకు ఎందుకనో మీతో అన్ని షేర్ చేసుకోవడం అంటే ఇష్టం అనమాట. సో అందుకని చెప్తున్నాను. చాలా మంది ఉన్నారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మరి మన కంట్రీస్ నుండి అదర్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళన్నా చూసి మన ఛానల్ని చూసి వాళ్ళకి పనికి వచ్చే టిప్స్ ఏమన్నా లేకపోతే ఈజీగా ఉన్న కర్రీస్ ఏమన్నా ఉన్నాయేమోనండి వాళ్ళు చూసి నేర్చుకుంటారని అదొక చిన్న ఆశ అనమాట. సో అందుకని నేను ప్రతి ఒక్కటి విడమరిచి చెప్తున్నాను అనమాట. సో ఓకే చూసారు కండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే హడావుడి పడకుండా, హైరాణ పడకుండా, ఇబ్బంది పడకుండా మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మూత అయితే పెట్టేసేసుకుందాము. ఇప్పుడైతే సిమ్ అయితే చేస్తానండి. ఒకసారి రైస్ కూడా తీసేసుకుందాము.
ఇప్పుడండి అందరికి ఫీవర్స్ బాగా ఎక్కడ చూసినా జ్వరాలు వస్తున్నాయి అనమాట అండి. సో మీరైతే నెగ్లెక్ట్ గా ఉండద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనకి తెలిసిన టిప్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే రైస్ లో వచ్చే గంజి తాగితే చాలా మంచిది అని అంటున్నారండి. సో ట్రై చేయండి ఒకసారి. ఉప్పు వేసుకొని కొంచెం లైట్గా కారం లేదనుకుంటే మామూలుగానే వేసేసుకొని ఆ గంజని తాగితే చాలా మంచిది అంటున్నారు. సో మంచిది అనుకుంటే ట్రై చేయండి, తాగండి. లేదు అనుకుంటే మీ ఇష్టం అండి. సో నాకు తెలిసిందనమాట, ఎందుకంటే మా పెద్దవాళ్ళు మా అమ్మ వాళ్ళు చెప్పారనమాట. మా అమ్మ నాకు చెప్పిందనమాట ఈ మాట మొన్న ఇంటికి వెళ్తే, అందుకనే నేను మీకు చెప్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అది లేదు అనుకుంటే మీ ఇష్టం అండి. సో కర్రీ అయితే ఉడకనిద్దాం ఒకసారి. మనం కొంచెంసేపు కొంచెం పులుసు కొంచెం ఇంకా కొంచెం విగరనిచ్చిన తర్వాత మనం కర్రీ అనేది కట్టేసేసుకుందాం. ఓకేనా అండి? మరొకసారి చూసుకుందామండి. మన కర్రీ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసేద్దాము. చూసారండి చక్కగా పులుసు కూడా ఎంత చక్కగా ఉందో ఈ మాదిరిగా ఉండాలన్నమాట. చూసారండి గుడ్డు కూడా చక్కగా ఎలా ఉందోనండి. మనం కట్ చేసి కొంచెం ఘాటు పెట్టి వేసుకున్నాం కదా, ఇదిగోండి చక్కగా ఆ పులుసు కూడా అండి చక్కగా గుడ్డుల్లో పట్టి కోడిగుడ్డు కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మనం ఒక 4-3 నిమిషాలు హై పెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఆ పులుసు అంతా ముక్కలకి పట్టి కోడిగుడ్డు కూడా పట్టి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో మనం ఫైనల్గా అయితే హై పెట్టేసుకుని ఒకసారి కొత్తిమీర అయితే పైనుంచి గార్నిషింగ్ చేసేసుకొని కర్రీ అయితే కట్టేసేసుకుందామండి. మన కోడిగుడ్డు ములక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుంది. కోడిగుడ్డు పులుసేగా అని చెప్పేసి ఈజీగా తీసుకోవద్దండి. ఇది రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనలో. వచ్చిన వాళ్ళు అయితే ఓకే. ఇట్లా మనం యూట్యూబ్ అనేది నిజంగా చాలా మంది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా రాని వాళ్ళ కోసం అనేది ఏముందండి, తొందరగా యూట్యూబ్ ఓపెన్ చేసేసుకొని సెర్చ్లో కొట్టేసేసుకుంటే మన ఛానల్ కాకపోతే వేరే వాళ్ళ ఛానల్ ఎవరైనా సరే పెట్టుకొని వాళ్ళు వండుకునే విధంగా ఇట్లా మనం చేసి చూపించడం అనేది నిజంగా మన అదృష్టము. ఆ అదృష్టాన్ని కలిగించిన ఆ యూట్యూబ్కి కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. మన కళ అనేది ఇలాగే ఉండిపోకుండా బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న యూట్యూబ్ కూడా ఆ సంస్థకు కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, కట్టేసేసారండి. మూత అయితే పెట్టేసేసుకుందాము. ఒకసారి రైస్ కూడా చూసేసుకుందాము. రైస్ కూడా చక్కగా మగ్గిపోయిందండి. రైస్ కూడా కట్టేసేసుకుందాము. ఇదిగోండి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టాలి. కూరగాయలన్నీ సదిరేసేసానండి. సరుకులు కూడా అన్ని సదిరేసేసేసాను, ఎక్కడ పెట్టేసేసాను. చాలా చక్కగా పెట్టేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు తెచ్చుకున్నా ఎప్పుడు చేసుకోపోతుంటే తర్వాత చాలా బర్డెన్ అయిపోతుందండి, చేసుకోలేకపోతున్నాను అనమాట ఈ ఎండ మూలన. సో కొత్తిమీర అయితే కట్ చేసి ఆ బాక్స్లో వేసుకోవాలి. కరివేపాకు కూడా చక్కగా అంతా మన దూసేసేసుకొని ఒక బాక్స్లో స్టీల్ బాక్స్లో అయితే పెట్టుకున్నానండి. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాను. సో ఇంకా ఏంటండి విశేషాలు? నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. నాకు అదొక ప్యాషన్ అనమాట. ఇలా చేసి చూపించడము, చేసి పెడతాము అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎంచుకోవడం జరిగిందనమాట. సో మనం కొత్తిమీర కూడా కట్ చేసి ఆ బాక్స్లో వేసేసుకొని అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని చక్కగా ఇదిగోండి నేను మీకు చెప్పాను కదా అండి, మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఓపెన్ చేసి. ఇది నేను దాదాపు 10-15 రోజులు అవుతుందండి ఈ కొత్తిమీర నేను స్టాక్ చేసుకొని. చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పటికి కూడా. ఇదిగోండి చూడండి, ఎక్కడ కూడా పాడైపోవడం కానీ లేకపోతే మగ్గడం ఇది ఆకు పండిపోవడం కానీ ఏం లేదండి. జస్ట్ అక్కడక్కడ అంతేనండి. దాదాపు 15 రోజులు అయిపోతుందండి. ఇంకా ఆకు కూడా ఎక్కడా కూడా పాడవలేదు. చూసుకోండి కావాలంటే మీకు. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఎక్కడా కూడా పాడవలేదండి. ఇదిగోండి ఇలా మనం చక్కగా పేపర్ అనేది పెట్టుకొని, టిష్యూ పేపర్ కానీ లేకపోతే మన న్యూస్ పేపర్ కానీ పెట్టుకొని ఇలా పెట్టుకుంటే నిజంగా చాలా రోజులు నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా మందికి తెలుసు. కొంతమంది ఏంటంటే అప్పుడు ఏమైందిలే కవర్లో పెట్టుకుంటే ఉండిద్దిలే అని అనుకుంటాంలే, కానీ ఉండదండి. సో మనం ఇలా పెట్టుకుంటే కనుక తప్పకుండా మనకు అస్సలు పాడవదండి. ఇదిగోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పటికి కూడా. నేను ఇదే వేసాను కూరలో కూడా. చూసారా, పైన ఒకటి కింద ఒకటి అండి. ఇలా వేసుకుంటే అసలు పాడవదనమాట. సో ఈ టిప్పు మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా తర్వాత ఏంటనే చెప్తానండి. ప్రజెంట్ అయితే కొత్తిమీర కట్ చేసుకుని ఈ బాక్స్లో అయితే వేసేసుకుంటాను. సో ఓకేనా అండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ములక్కాయ కోడిగుడ్డు టమాటా పులుసు అనమాట. సో వీడియో అయితే ఈరోజు ఇదే మీకు నేను చూపించాలనుకున్న వీడియో అయితే ఇదేనండి. చాలా సింపుల్గా
చాలా ఈజీగా అయిపోయే కర్రీ అనమాట. సింపుల్గా అయిపోయే కర్రీ అని చెప్పేసి సింపుల్గా తీసుకోవద్దు. అందరూ చక్కగా చూడండి. రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి చూసి చక్కగా నేర్చుకొని వండుకొని చక్కగా వేడివేడిగా తింటూ ఆరోగ్యంగా ఉండండి. చాలా మంచి రెసిపీ అనమాట ఇది. కోడిగుడ్లో చాలా చాలా రకాలు ఉన్నాయి అనమాట. అన్ని రకాల్లో ఇదొక సింపుల్ కర్రీ అనమాట. మీకు అందరికీ తేలిగ్గా అయిపోయే కర్రీ అనమాట. ఎవరన్నా గప్పున ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదా పని మీద బయటికి వెళ్ళాలన్నా త్వరగా అయిపోయే కర్రీ అనమాట. సో మీకు నేర్పించడం నిజంగా నాకు చాలా అదృష్టం అండి. నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఓకేనా అండి, ఈరోజు వీడియో అయితే ఇది. చక్కగా చూడండి, వీడియో అంతటిని చూడండి. వీడియో సగం వరకే చూసి ఏంట్లే మనం చూసేదని చెప్పేసి వెళ్ళిపోవద్దండి. వీడియో అంతటిని చూడండి, చక్కగా అర్థమవుతుంది అనమాట. సగం వరకు చూసారనుకో ఆ వీడియో అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో వీడియో అంతటిని పూర్తిగా చూసి లైక్ అనేది చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ లైక్ వల్లనే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట. సో వీడియో అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే హ్యాపీ రక్షాబంధన్ అయిపోయిందండి, అయినా మీకు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ కూడా చక్కగా అందరూ ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. సో అంతవరకు సెలవు అండి. బాయ్ బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్.